చెప్తాను. కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే నేను గెడ్లో నడవలేపానండి. నో, ఐవ్ నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూజ్ అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే. నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. కంగ్రాచులేషన్. విజయ్ సార్ అన్న టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే గీతా ఆర్ట్స్లో కానీ బన్నివాసు గారు కానీ సినిమాలు కొంచెం డీసెంట్గా ఉంటాయి, ఒక సోషల్ మెసేజ్తో కూడుకొని ఉంటాయి. కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మీరు మాట్లాడుతుంటే చిల్లర కామెడీ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏమైనా సోషల్ మెసేజ్ ఉందా? టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రిప్ట్ రాసుకున్నారా? ఉంటుంది నా లాస్ట్లో ఉంటుంది మెసేజ్ ఖచ్చితంగా. జోక్గా సీరియస్గా లేదు మెసేజ్ ఉందన్న. మెసేజ్ అనేది ఓ సెటరికల్ మెసేజ్ ఉంటుంది, ఓ సెటరికల్గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓన్లీ బన్నివాస్ గారిని కలిసారా? ఇంతకుముందు ఏమన్నా ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారా? ఒక 10 ఆఫీసులు తీసుంటాను. తీసిన తర్వాత చేంజెస్ అయినాయి. వాసు గారి దగ్గరకు వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఒక థియేటర్ జోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టోన్లో షేప్ అవుట్ అయ్యింది. సో ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ట్రై చేశానండి, ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు స్పాట్ కరెక్ట్ ప్లేస్లో పడ్డానని నాకు నా ఫీల్. అదే మీ ఫస్ట్ ఫిల్మే గీతా ఆర్ట్స్ నుంచి, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి బయటకు వస్తుంది కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడే భాను గారు చెప్తున్నారు బడ్జెట్ 120 కోట్లు అయింది అంటున్నారు. 4 బ్యానర్లు, ఒక్క బ్యానర్తో చేయలేక 4 బ్యానర్లు పెట్టామంటున్నారు. 120 కోట్లు నా రెమ్యునేషన్ ఎంత నా దాంట్లో? 25%. ఇలాంటివి చెప్తున్నానన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. విజయ్ గారు ఇక్కడండి. టీజర్లో క్రికెట్ కామెంటరీతో స్టార్ట్ చేశారు కదా? అవునండి. క్రికెట్ గురించి ఇంకా ఏమైనా ఉంటుందా? అంతేనా? లేదండి, జస్ట్ టీజర్లో వీళ్ళ ఇంట్రడక్షన్ సీన్ ఆ క్రికెట్ మీద ఉంటుంది. సో క్రికెట్ మీద ఏం లేదండి సబ్జెక్ట్. ఓకే. సత్య వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరూ నా క్యారెక్టర్ ఏంటి అని పోటీ పడుకునేలా పెట్టారు. ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ అసలు డిఫైన్ చేస్తారా? సత్య గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మరి ఆయన ఇంపార్టెంట్ అయితే వెన్నెల కిషోర్ నేనేంటి అంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్ పేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి సినిమాలో. క్యారెక్టర్ పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. సో అదొక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో వెన్నెల కిషోర్ గారిది ఇంకొక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. వీళ్ళ నలుగురిని నిహారిక ఆడుకుంటుందా మొత్తం? నిహారిక అందరిని ఆడుకుంటుందండి సినిమాలో, ఎస్పెషల్లీ ప్రసాద్ బెహ్రానే. షూటింగ్లో అందరు నన్ను ఆడుకుంటారండి. బాయ్. నిహారిక గారు, ఇక్కడ యాక్చువల్గా అంటే మీరు హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నారు కదా, సో అక్కడ మేకింగ్ కానీ ఆ వాతావరణానికి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, చూసినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు ఏమనిపించిందండి? అంటే ఒక లెజెండరీ టీంతో వర్క్ చేశారు, లోకల్గా మన రీజనల్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్యాషన్ అన్ని చోట సేవే ఉంటుందండి. మేబీ టెక్నికాలిటీస్ అండ్ మనుషులు వేరే ఉంటారు, బట్ యా ఐ థింక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడైనా ఇక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ అక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ చాలా డిఫరెంట్. కాబట్టి అక్కడ నేను టెక్నికల్ సైడ్ చేశాను కాబట్టి చాలా చాలా హెక్టిక్గా అనిపించేది. ఇక్కడ చాలా హెక్టిక్గా అనిపించిన ఐ గో టు స్లీప్ ఎట్ నైట్ ఫీలింగ్ హ్యాపీయర్.
యా I think it's the same. ధ్రువన్. రాఘమోహర్ గారు. ధ్రువన్ గారు. యా రాఘమోహర్ గారు, అంటే సినిమా బండి నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కామెడీ జోనర్స్ అనేది చాలా పర్టికులర్ చూస్ చేస్తున్నారు కదా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ సినిమా బండి నుంచి మీ కెరియర్ చాలా మూవీస్ చేశారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అంటారా? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటారా? అంటే డెఫినెట్లీ లుక్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇందులో స్పైక్స్ పెట్టుకొని టాటూ పెట్టుకొని సగం బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో అది ఇప్పటివరకు వేటిలో జరగలేదు. సో చూసినప్పుడు ఐఎమ్ షూర్ ఇది రెగ్యులర్ డైలాగే, బట్ మిగతా సినిమాలకి అన్నింటికీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రియదర్శి గారు, ట్రైలర్ అయితే చాలా కొత్తగానే ఉంది, కానీ ఆ పాత సినిమాలు గుర్తొచ్చాయి మేబీ. జాతిరత్నాలు, బ్రోచేవారు ఎవరు. ఓకే మీరు ఇందాక చెప్పారు కామెడీ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే బట్టే ఉంటుంది, టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది అని పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది చాలా తక్కువ మంది, అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా అంటే జంగ్లీపట్నం అని కానీ, లేకపోతే మీరు ఇందాక తుట్టె కులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ, లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు, ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ, అది చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త అది 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చెప్పినప్పుడు నాకు అది చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఇదే పాయింట్ని ఏమైందంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీ నీడ్ నాట్ జస్ట్ యాక్టర్స్ బట్ అట్లాంటి ఎంపవరింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అండ్ వాసు గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు, రాజు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే మీరు జాతిరత్నాలు ఎంత బాగా పెట్టుకుంటారో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక కామెడీ సినిమాతో ఇక్కడ మేము నించొని మళ్ళీ మాట్లాడుతుంటే మీరు తీసిన ఆ సినిమా, ఈ సినిమా, అలాగే ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని మీరు అడగడానికి అంత స్కోప్ ఉండే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియదర్శి అన్న చెప్పండి. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ డేట్స్ లేవు 2 years వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయడం, అలాగే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు బేసికలీ. ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నివాస్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని, లేకపోతే వైరా కానీ, ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావాడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. ధ్రువన్, మాకు షాంపూ నిజం అది కూడా చెప్పు తర్వాత. మామూలుగా సింగర్గా రఘురామ్గా మాకు పరిచయం, తర్వాత మా మధ్యలో లిరిక్ రైటర్ కూడా మారావు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్లో కొడుతున్నావు. సో నీ పేరు మార్చుకోవడం వల్లే ఇలాగ సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నావా, లేదా ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ సూపర్ సక్సెస్, ఇందాక వాసు కూడా బాగా చెప్పారు, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని దాని గురించి చెప్పారు. పాటలు బాగా వచ్చాయండి, అది ఓకే. అది మీ పేరు మార్చుకోవడం వల్లే. ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామే, సో ఆర్ఆర్ ధ్రువన్ దిస్ ద స్క్రీన్ నేమ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో 5 yearsగా అదే పేరులో నేను మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీ నుంచి చేస్తున్నాను. బట్ ఇది నా ఫస్ట్ ఫిలింలా ఫీల్ అవుతున్నాను. ధ్రువన్ గారు తెలియదే అని ఒక సాంగ్ వచ్చింది. సో అక్కడ నుంచి మీరు చాలా
ఎక్స్ప్లోర్ అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆ సాంగ్ తర్వాతలా చాలా మ్యూజిక్ విన్నాం, కానీ మీ పర్టికులర్ ఫిలిమ్స్ అయితే చాలా తక్కువ కంపోజర్గా. సో ఈ సినిమా చూస్తే మొత్తం కామెడీ జానర్లో ఉంది. ఇలాంటి ఫిలిమ్స్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మీరు విజయ్ గారు మీరు కన్సల్ట్ అయ్యారా లేదా ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, ఇందాక శ్రవంతి గారు మీకు మోవా అని పిలిచారు, మోవా. సో దానికి రీజన్ ఏంటి? సో ఏంటి? నేను విజయ్ని అప్రోచ్ అయ్యా, విజయ్ నన్ను అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది ఇంకో ఫ్రెండ్ ద్వారా. సో దాని తర్వాత ఒక చిన్న ఫస్ట్ ఒక లిట్మస్ టెస్ట్లో ఒక సాంగ్ చేసాము. సో దాని తర్వాత అంటే ఒక జీరో స్పేస్ నుంచి స్టార్ట్ చేసాము. అంటే ఏ రెఫరెన్స్ లేకుండా ఒక కొత్త మ్యూజిక్, ఒక కొత్త ప్యాటర్న్లో ఈ ఫిలిం, అంటే కామెడీ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయడం అనేది, సాంగ్స్ కామెడీ ఫిలిమ్స్లో దాన్ని కమర్షియల్గా వర్కౌట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా. సో నాకు అది మిత్రమండలి ద్వారా వచ్చింది. అండ్ ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇంకా వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ప్రియదర్శి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రియదర్శి గారు చెప్పండి. సార్, ఒక హీరోకి హిట్ పడితే మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ పడితే ఆఫర్స్ అనేవి రావు. మీకు హిట్ ఫ్లాప్ లేకుండా వరుసగా మీకు సినిమాలు ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే నేను అంటే అదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నేను అట్లా ఆలోచించాను. ఎందుకు అంటే నేను ఎక్కడ లక్కీగా ఫీల్ అవుతానంటే, ఇలాంటి రైటర్ డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడంలో లక్కీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఏంటంటే, అది వస్తుంటే మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము, అవన్నీ వేరే విషయం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దట్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఇదేదో చాలా డిప్లొమసీగా చెప్పినట్టు ఉంటుంది, కానీ పాయింట్ ఇంతే అన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ కథ నేను విని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎన్నో డ్రాఫ్ట్స్ అయ్యి చేసి డేట్లు కుదిరి యాక్టర్స్ వచ్చేసరికి, ఇవాళ టీజర్ అయ్యేసరికి 3 years అయిందా. మనం ఇప్పుడు 2022 అప్పుడు ఫస్ట్లో కలిసాం జనవరిలో, మళ్ళీ వాళ్ళ 25లో. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడియన్స్. ఐ థింక్ నేను అందరినీ ప్రత్యేకంగా నేను ఆ ప్రేక్షకుల్ని బాగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అనుకుంటా అంతే. అండ్ ఫస్ట్లీ లాస్ట్లీ ఇట్ ఈస్ ద రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా. విజయ్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, విజయ్ గారు, మీరు రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, ప్రసాద్ బెహ్రా అంటే ఎవరికి తెలియనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ప్రసాద్ బెహ్రా అంటే అందరికీ తెలిసిన తర్వాత హ్యాపీనెస్ పోయింది అని. అంటే ఇప్పుడు వచ్చిన నేము, ఫేమ్ ఇవన్నీ ఇబ్బందిగా మారాయి ఏంటండి? బయట సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం సార్, అదే ఇబ్బంది పెద్దగా. కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు సార్. అదే సార్, అంతే సార్ ఆన్సర్, అంతే సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ.